బేబీ, మీ అమ్మ వంట బాగుంటుందా, నా వంట బాగుంటుందా? ఇన్నాళ్ళకి మంచి డౌట్ అడిగావే. మా అమ్మ అనుకో డిష్ పేరు చెప్తే వంట ఉండిద్ది. అదే నువ్వనుకో, నువ్వు వండాక ఆ డిష్కి మనం పేరు పెట్టచ్చు తెలుసా? అంత గ్రేట్ అమ్మా నువ్వు. అయ్యి బాబోయ్, థ్యాంక్స్ అండి. తిట్టిందానికి పోడిందానికి తేడా తెలియదు. బాబీ, చపాతీ చేస్తున్నాను. కర్రీ పప్పు చేయాలా, చికెన్ చేయాలా? చికెన్ చేయి. పప్పు చేస్తాలే. ఆ మాత్రం దానికి నన్ను ఎందుకు అడగటం? మా వాళ్ళు ఏ పని చేసినా నీకు చెప్పి చేయమన్నారు బాబీ, నువ్వు చెప్పింది చేయమనలేదు. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఇగోనే చాయ్ తీసుకో. నేను చాయ్ మానేద్దాం అనుకుంటా. ఎందుకు? చాయ్ తాగితే నల్లగా అవుతారట. నా రక్తం తాగుతున్నావు, ఏమన్నా ఎర్రగైతున్నావానే? తీసుకో. అసలు మా ఫ్యామిలీలోకి అల్లుడిగా రావాలంటే పెట్టి ఉండాలి తెలుసా. అయినా నా గురించి, మా నాన్న గురించి, మా ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలంటే నువ్వు ఇంకో జన్మెత్తాలి. ఏంది మన్ని జన్మకు కూడా ఈ సంతేనా? ఇప్పుడు మన పెళ్ళయి 6 ఏళ్ళు అయింది కదా, మరి ఈ 6 ఏళ్లలో నువ్వేం నేర్చుకున్నావు? ఏం నేర్చుకున్నానా? చెప్తా విను. పుట్టిన వానికి వివాహం తప్పదు, వివాహమైన ప్రతివాడికి భార్యతో బాధలు తప్పవు. అనివార్యమగు ఈ విషయం గురించి శోకింపదగదు. ఈ ఒక్కటి మాత్రం బాగా నేర్చుకున్నావు. బావా, ఈరోజు సండే కదా, వంట చేయబుద్ధి అవ్వట్లేదు. మనం మంచిగా బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని ఒక హర్రర్ మూవీ చూద్దామా? సరే, నువ్వు పోయి ఆర్డర్ పెట్టు, నేను మన పెళ్లి వీడియో పెడతాను. ఆర్డర్ పెట్టుకో.